ఆ! మరైతే నేను రేపు వెళ్ళిపోతున్నాను. మీ నుండి నేను పూర్తిగా ఫ్రెంచ్ వేసుకుంటున్నానా అని ఆవిడడుగుతారు. ఆవిడ కృష్ణి ఉన్న ఆ ప్లేస్ నుంచి అక్కడి నుంచి ఎళ్ళిపోతుందనమాట ఆవిడ. మరి అయితే నేను రేపు వెళ్ళిపోతున్నాను కదా! మిమ్మల్ని నేను పూర్తిగా ఫ్రెంచ్ వేసుకున్నట్టేనా? నన్ను నేను అని అంటున్నారన్నమాట. లేదు, నన్ను కనుక నువ్వు ఒక స్మృతిగా చేసుకుంటే, అంటే ఒక జ్ఞాపకంగా చేసుకుంటే కనుక, అప్పుడు ఆ ఆద్యంత రహితమైన ఆ నిత్యతత్వం నుంచి, ఆ కరుణాత్మకత నుంచి నిన్ను నువ్వు ఫ్రెంచ్ వేసుకుంటావు. చూసారా? ఇది మీకు బాగా అర్థమవుతుందా? ఒక జ్ఞాపకం కాదక్కడ. ఇక్కడ కూడా మనం అత్యంత ప్రజ్ఞతో ఉన్నప్పుడు అది ఒక గుర్తుగా మిగిలిపోదక్కడ. ఒకవేళ ఈ గుర్తు ఇలా ఉండిపోతే అంటే ఇంకా కృష్ణజీ దగ్గర నుంచి మనం వచ్చేసాం అనుకుంటే ఏంటి వచ్చేసాం. అది అది ఒక గుర్తు అనుకుంటే గనక. అంటే మనం అఖండత్వం నుంచి ఇక్కడ ఆయన చెప్తున్నాడు కదా! ఆ అత్యంత రహితమైనటువంటి ఆ నిత్యతత్వం నుంచి, ఆ కరుణాత్మకత నుంచి నిన్ను నువ్వు త్రెంచి వేసుకుంటావు. అదొక జ్ఞాపిక కాదు, ఒక గుర్తు కూడా కాదు అని చెప్పి ఆయన ఆగిపోయాడనమాట. ఇక్కడ అయితే నేను బుద్ధుడిని కలిసాను. చాలా ప్రగాఢతతో చెప్పింది కూడా నేను విన్నాను. ఆయనేం చెప్పాడు, ఆయన బుద్ధుడు అంటే అతడు పలికిన ఆ సంపూర్ణ సత్యాన్ని నాలో నేను స్థిరంగా నిలిపేసుకున్నాను. బుద్ధుడు ఒక జ్ఞాపకం కాదు మనకి. అవ్వకూడదు. అంటే పరిమితం అయిపోతుందనమాట. ఇక్కడ మనం చేయవలసిందేంటి? ఏదైతే బోధించారో ఆ సంపూర్ణ సత్యాన్ని, అక్కడ మనకు ఉపదేశించిన దాన్ని మనలో స్థిరంగా నిలుపుకోవాలనమాట. ఇప్పుడు ఆయన అదే చేశాడనమాట ఇక్కడ. అతడు వెళ్ళిపోయాడు. అతడు ఎంతో శ్రద్ధతో ఇలా చెప్పాడు కదా నాకు, ఆత్మదీపో భవ అని. అంటే నీకు నువ్వు వెలుగునిచ్చేసుకో. నీకు నీవే వెలుగు. నీకు నీవే వెలుగు అని చెప్పాడు. అంటే ఇక్కడ ఈ బీజం పనిచేస్తుందనమాట. ఇది నేను శ్రద్ధతో కనుక దాన్ని వినగలిగి, నన్ను నేను రక్షించుకోగలిగితే చూసారా? ఆ వెలుగులో ఈ బీజం వికసిస్తుందనమాట. కానీ అతడిక్కడ లేకపోవటం మనకు లోటే. అయినా కూడా అతడు నా మిత్రుడే. అతడిక్కడ లేకపోవటం లోటే. కానీ నేను ఎంతగానో ప్రేమించాను అతన్ని. అయితే అసలు ముఖ్యమైన సంగతి ఏమిటిక్కడ? అతడు నాటిన ఆ బీజం. ఇక్కడ ముఖ్యమైన సంగతి ఏంటంటే, అతడు వెళ్ళిపోవటం నాకు బాధ అనిపించింది. కానీ అంతకంటే ముఖ్యమైనదేంటి ఇక్కడ? అతడు నాటిన ఆ సత్య బీజం ఉంది కదా! అంటే నిన్ను నువ్వు రక్షించుకో అని చెప్పాడు కదా ఆయన. ఆ! ఆ సత్య బీజం అంటే నా అప్రమత్తతతో, ఎరుకతో, తీక్షణమైన శ్రవణంతో అది ఇంకది అలా మానసికం అయిపోయిందనమాట. ఆ బీజం అక్కడ వికసిస్తుందనమాట ఇప్పుడు. ఇప్పుడు మనం వినేటప్పుడు కూడా ఇది ఇంతే కదా! ఇక్కడ బుద్ధుడు ఇక్కడ చెప్తున్నాడు కదా మనకి. చూసారా? ఇలా వికసిస్తుందనమాట. లేదనుకోండి, వికసించలేదనుకోండి, అప్పుడు వాళ్ళు పొందిన దానికి మనకొరిగేదేంటి? లేదు కదా! అదే ఆయనంటున్నాడు. అది వికసిస్తుంది. లేనట్లయితే ఒకరికి అది ఉన్నందువల్ల ఒరిగేదేమిటి? ఒకరికి అపూర్వమైన ఒక కాంతి దర్శనం అయింది. దాంతో ఒక అపారతత్వం, ఆ అపారతత్వంతో చూసారా? ఆ కారుణ్యము ఇంకా తక్కినవి కూడా అవన్నీ అతడికి మాత్రమే ఉన్నాయి అనుకుందాం. అతడు మరి చనిపోయాడు. లేడు, ఇప్పుడు అతని దేహం లేదిక్కడ. అప్పుడు మరి ఏమిటి దాని వలన అయ్యేది? ఏమిటి దానివల్ల అని అంతే కదా! ఇప్పుడు మీకిది అర్థమైందమ్మా? ఇది చూసారా? ఎప్పుడైతే ఇది ప్రతి సాధకుడికి జిజ్ఞాసతో ఉన్న వాడికి ఇలా వీళ్ళ ద్వారా మనకు సహాయం అందుతుందనమాట. ఖచ్చితంగా అందుతుంది. ఇది మా అనుభూతి ద్వారా మీకు చెప్తున్నాను. ఎప్పుడు ఒక
ఆ శూన్య దేహం ఒకటి నాకు కుడివైపు ఉండేది ఎప్పుడు రక్షణగా. అద్భుతం ఏంటిదసల? ఒక కాంతి దేహం అనమాట. తెల్లటి మేఘం ఎలా ఉంటుంది కాంతిగా, కాంతి అసలు చూడండి. అలాంటిది నా కుడివైపు ఎప్పుడు కూడా ఒక అలా ఉంటా ఉండేదనమాట. ఎందుకంటే అందుకనే మీకు చెప్తున్నాను. మీకు కావాల్సింది ఇక్కడ జాగృతి, తీక్షణమైనటువంటి ఎరుక. ఇప్పుడిక్కడ మనం జరిగే బోధ పూర్తిగా చూసారా? ఆ బీజం దాన్ని వికసించి చేసేస్తుంది. ఇప్పుడిక్కడ ఈయన వచ్చాడు కదా! ఆయన ఎలా ఉన్నాడు అంటే కాంతిదేవత వచ్చాడు. వచ్చి ఏం చెప్పాడు? ఎంతో శ్రద్ధతో చెప్పాడంట ఆ పదం కూడా. ఆత్మదీపో భవ. నీకు నువ్వే వెలుగునిచ్చుకో. అంటే ఆ అపూర్వమైన ఆ కాంతి ద్రష్ట, ఆ అపారత్వం కలిగి ఉన్న ఆ కారుణ్యము, ఇవన్నీ కూడా అతడికి మాత్రమే ఉన్నట్లయితే చూసారా? అతడు ఒక్క సొంతమేనా అది? దానివల్ల మనకొచ్చిందేంటి? లేదు కదా! ఇప్పుడు ఇది మీకు అర్థమైందా? అందుకని వాళ్ళ నుంచి మనకి ఏమొస్తుందంటే ఈ ఈ ఇదొక ఒక ఈ బీజం వికసించే బోధైతే వాళ్ళ ద్వారా మనకు జరిగిపోతుంది. దాన్ని రక్షించుకోవాల్సింది మనమే అనమాట. ఆవిడ ఇంకా ఎలా అడుగుతున్నారు? నేను ఒక ప్రశ్న అడగొచ్చునా? అతడి అస్తిత్వానికి గల కారణం ఏంటి? అతడి అస్తిత్వానికి గల కారణం ఏమిటి? అతడి ఉనికికి, అతడి అస్తిత్వానికి గల కారణం ఏమిటి అని అడుగుతున్నారు అనమాట. అంటే ఆ దాన్ని ప్రత్యక్షపరచటమా? ఎంత అద్భుతంగా ఉంది! మీకు బాగా అర్థమవ్వాలమ్మా? జాగ్రత్తగా ఉండండి అక్కడ. ఇది చూడండి. అసలు ఇక్కడ ఈ బుద్ధుడి అస్తిత్వానికి గల కారణం ఏమిటి? అతడి అస్తిత్వానికి గల కారణం ఏమిటని ఆవిడ అడిగిన ప్రశ్నకి, అయితే ఆ దానిని చూసారా? అతని అస్తిత్వానికి గల కారణం ఏంటంటే ఏదైతే తను అనుభూతి చెందాడో, ఇక్కడ దానిని మనకి ప్రత్యక్షపరచటమా? కట్టి ఉంచుకున్నాడనమాట. మనకు వ్యక్తం చేస్తున్నారు కదా వాళ్ళు. ఆ మహాద్రష్టులు వాళ్ళు ఏదైతే అనుభూతి చెందారో దానికి ప్రత్యక్షపరుస్తున్నారు కదా మనకి. కొంతసేపు మౌనంగా అలా ఉండిపోయారన్నమాట ఇలా చెప్పి. అప్పుడు మళ్ళీ అంటున్నారు. అసలు దానికి ఒక ఆకార స్వరూపంగా ఉండటానికి, ఆ మూర్తిభావానికి వెనుక ఒక కారణం ఎందుకున్నది? ఆవిడ అడిగారు కదా! అస్తిత్వానికి గల కారణం ఏమిటి అంటే, ఒకవేళ దానిని మనకి వ్యక్తం చేయటానికా? అదా కారణం? అంటే దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది? ఒక కారణం అక్కర్లేదది. అదంతే. ఒక పువ్వుకి పువ్వు వికసించటానికి కారణం ఏదైనా ఉందా? ఒక ప్రేమకు కారణం ఏమన్నా ఉంటుందా? అది ఉంటుంది అంతే అక్కడ. అసలు ఈ పువ్వు వికసించటానికి కారణం ఏమిటి అని నేను కనిపెట్టడానికి ప్రయత్నిస్తే అప్పుడు ఆ పువ్వు ఉంటుందా అక్కడ? పువ్వు ఉండదక్కడ. అంటే ఏంటి? దీనంతటిని కూడా ఏదో ఒక మార్మికతో కప్పివేయాలని ఆహ్, ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎవ్వరైనా సరే చేయి చాపి అందిపుచ్చుకోవడానికి అదక్కడే ఉంది. పువ్వు జనన మరణాలు అంటే జననం తల్లికి మహా అద్భుతమైన సంఘటనే కావచ్చు. బహుశా తండ్రికి కూడానేమో. ఈ జనన మరణాలు 2 దూరంగా విడిగా కొనసాగటం అనే ఆ కఠిన భారమే మనిషిని దుర్భరమైన వ్యధకు గురి చేస్తుంది. ఇది మీకు బాగా అర్థమైంది కదా!
జనన మరణాలు 2 కూడా దూరంగా విడిగా కొనసాగటం అనేది కఠినమైన భారంగా ఉంది మనకి. అంటే ఏంటి? కొనసాగింపు ప్రతిరోజు అంతమైపోతే అంటే మనం మరణంతోటి జీవిస్తాం అనమాట. థాట్ ఏదైతే లేస్తుందో నిన్న కూడా మనం అదే చెప్పుకున్నాం కదా! ఇవి మా మీకెలా చెప్తే ఈ శబ్ద, స్పర్శ, రసగంధాలు అనేవి ఏవో పట్టుకొనొస్తాయి కదా! అవి లేవగానే చూసారా? కొనసాగింపు ఇవ్వకుండా ఇక్కడ అది లేవగానే అంతమైనప్పుడు చూసారా? ఇక్కడ ఇది అంతమైపోతుంది. థాట్ మరణించేస్తుంది. ఈ మరణంతోటే మనం జీవిస్తున్నాం అనమాట. ఎంత అద్భుతంగా ఉందో చూసారా? అంటే ఏంటి? సంపూర్ణమైన పునఃప్రారంభం అనమాట. ఇంకక్కడ కొనసాగింపు లేదు. ఆలోచన లేదింక. అది కొనసాగదింక. పడిపోతుంది. ఎప్పటికప్పుడు చనిపోతుందనమాట. అందుచేతే ఇక్కడ సంపూర్ణంగా అంతమవటం అంటే ఏమిటో మనం అవగాహన చేసుకోవటం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట అది. మన అనుభవాలు లేదా మన మనసులో స్మృతులు అంటే గుర్తులు మిగిలిపోయిన అనుభవించిన విషయము మొత్తం ఆ గుర్తులు అనుభవించినటువంటి ఆ విషయాలు ఇవన్నీ కూడా అంతమైపోవటం సాధ్యమేనా మనకి? ఇది మనం ఎవరికి వాళ్ళు చూసుకోవాలి. అంటే భౌతికమైన విజ్ఞానం కావాలి. మనం ఆఫీస్‌లో పని చేయటానికో, లేకపోతే నేను వ్యవసాయం చేయటానికో, వ్యాపారం చేయటానికో, వంట చేయటానికో ఇదంతా కూడా భౌతికమైన విజ్ఞానం మినహాయించితే, జ్ఞానము, కాలము లేకుండా మానవుడు బ్రతకగలడా అనే దానిలో కూడా మనం వెళ్ళాలి. పోజేసుకున్న జ్ఞానం ఒకటి ఉంది కదండీ! ఆ జ్ఞానము, ఈ థాటు లేకుండా కాలం ఇది లేకుండా మానవుడు బ్రతకగలడా? ఇక్కడ మనకి ఈ ఈ బోధ వల్ల ఏం తెలుస్తుంది? కాలంతో దానికి పని లేదు. జ్ఞానంతో కూడా పని లేదు. అంటే ఎప్పటికప్పుడు ముగిసిపోతుంది గదా! మరప్పుడు ఇక్కడ మానవుడు బ్రతుకుతున్నాడు కదా! ఇప్పుడు మనం వేసుకున్న క్వెషన్ ఏంటంటే, అంటే అది అంతం చేయటంతో థాట్ అంతమైపోతుందక్కడ. థాట్ అంతం చేయటంలో కూడినటువంటి జీవితమే కదా! మొత్తం ఈ ప్రశ్నలో గల ప్రధాన కేంద్రిత అంశం అనమాట మనకిది. ఇది మీరు జాగ్రత్తగా విని పట్టి ఉంచుకోండమ్మా అలాగా దాన్ని. అంటే అంతం చేయటంతో మనసు జీవించగలిగినప్పుడు చూసారా? ఎప్పటికప్పుడు ఇది అంతం చేసేస్తూ ఈ మనసు జీవించగలిగినప్పుడు ఆ మనసు కాలాన్ని, జ్ఞానాన్ని రెండిటిని అంతం చేసేస్తూ జీవించగలుగుతుందనమాట. ఎంత గొప్ప బోధ చూసుకోండి. ఎంత మంచి ఉపదేశం జరుగుతుందో మనకిక్కడ. అంటే ఇంక ఈ విషయంలో మనం ఏమి చేయట్లేదు. కేవలం రావటమే మరణిస్తుందనమాట. అంటే భౌతికమైన అవసరాలు మనకి కావాలి, దేహదారణ కావాలి. వాటిని మినహాయించి.